ఎక్సర్సైజ్లో ఎన్ని రకాలు ఉంటాయో, వాటి వల్ల నిర్దిష్టమైన ఉపయోగాలు ఏంటో నేను వివరిస్తాను. ఎక్సర్సైజెస్లో 5 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో మొదటి రకం ఏరోబిక్ ఎక్సర్సైజ్. దీన్నే మనం కార్డియో ఎక్సర్సైజ్ అని కూడా అంటాం. ఇందులో చురుగ్గా నడవడం, పరిగెత్తడం, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. వీటి వల్ల మన హార్ట్ అన్నది చాలా ఎఫిషియెంట్గా, చురుగ్గా పనిచేస్తుంది. దానివల్ల మన లైఫ్ స్పాన్ అన్నది బాగా పెరుగుతుంది. దీంతో పాటు క్యాలరీస్ అన్నవి కూడా త్వరగా బర్న్ అవుతాయి. ఎక్సర్సైజెస్లో రెండో రకం స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్. వీటినే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు. ఇందులో మెయిన్గా వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్, దాంతోపాటు స్క్వాట్స్ ఇటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీనివల్ల మన కండరాళ్ళు బలోపేతం అవుతాయి. దాంతోపాటు మన మెటబాలిజం, బోన్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతాయి. ఎక్సర్సైజెస్లో మూడో రకం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్. ఇందులో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, యోగా, పైలెట్స్ ఇటువంటి ఎక్సర్సైజెస్ అన్నవి ఉంటాయి. వీటి వల్ల మన జాయింట్ మొబిలిటీ పెరిగి ఇంజరీ రిస్క్ అన్నది బాగా తగ్గుతుంది. నాలుగో రకం ఎక్సర్సైజెస్ స్టెబిలిటీ ఆర్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అని అంటారు. దీంట్లో ఒంటికాలు మీద నుంచోవడం, స్టెబిలిటీ బాల్తో ఎక్సర్సైజెస్ అన్నవి ఉంటాయి. ఇవి ముఖ్యంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళు చేస్తే వారి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యి బ్యాలెన్స్ లేక పడిపోయే మరియు ఎముకలు విరిగే రిస్క్ అన్నది బాగా తగ్గుతుంది. ఐదో రకం ఎక్సర్సైజెస్ HIIT అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనే రకమైన ఎక్సర్సైజెస్. ఇందులో కార్డియో మరియు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అన్నవి కలిపి తక్కువ టైంలో చేసే విధానం ఉంటుంది. దీనివల్ల మనకు తొందరగా ఫ్యాట్ అనేది కరుగుతుంది, మజిల్లో స్ట్రెంగ్త్ అనేది కూడా బిల్డప్ అవుతుంది. సైంటిఫిక్ డేటా ప్రకారం ఏరోబిక్ ఎక్సర్సైజ్ లైట్గా చేస్తే వారానికి 150 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. అలాగే హెవీగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే వారానికి 75 నిమిషాలు చేయాలి. ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఈ మూడు కూడా వారానికి కనీసం 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇది చేసినప్పుడు అన్ని మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినట్టు 8 నుంచి 12 సార్లు రెపిటిషన్స్ అన్నవి చేస్తే మన బాడీ అన్నది చాలా ఫిట్గా ఉంటుంది.